చెప్పండి మీ సంగతి రోడ్డు ఉందండి నమ్మకం ఉందా? పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఓడిపోయాడండి. ఇక్కడ మొత్తం కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. కమ్యూనిటీ హాలు మీ డొంక పైన అన్ని ఒకసారి అవ్వలే. వీటిలో మీకు ఏది ఫ్యాన్ గుర్తుకు అండగా ఉండి సార్ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మేము చూస్తున్నాం. మీరందరికీ గట్టిగా సహకరించండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మేము వచ్చినటువంటి 4-5 నెలలు తిరిగేలో మీరు రోడ్ వేసి పెట్టండి. మొత్తమే కదా 50 గజాలు లేదు ఈరోజు. యువకులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నెల 11వ తేదీ జరుగుతున్నటువంటి శాసనసభ లోక్సభ ఎన్నికలలో మీ అందరి యొక్క మనందరి యొక్క అభిమాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థులుగా రేపల్లె శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి నేను, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నందిగం సురేష్ గారు ఇద్దరం కూడాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నాం. మా ఇద్దరి యొక్క ఓటు గుర్తు ఫ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం కావాలి అని ముక్త కంఠంతో ఎదురు చూస్తున్న పరిస్థితులు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు మనందరి యొక్క ఆరాధ్యుడు. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన మనందరం కూడా లబ్ధి పొందినటువంటి వారమే. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు జరిపిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకాలని చెప్పేసి బ్రహ్మాండమైన పథకాలను కొన్నిటిని ప్రవేశపెడతానని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించి సంవత్సరంలోనే డ్వాక్రా రుణాల మాఫీ, 45 సంవత్సరాల వయసుకే 3,000 రూపాయల వృద్ధాప్య పెన్షను, అలాగే మీ బిడ్డలు చదువుకుంటానంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఒక్కొక్క బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఉచితంగా ఆర్థిక సహాయం చేయటం, ఆ పై చదువులు చదువుతుంటే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వటం, మీకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే మీకు అయ్యే ఖర్చు కేవలం 1,000 రూపాయలు మాత్రమే. 1,000 రూపాయలు దాటిన తర్వాత ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి పథకాలన్నీ చూసిన తర్వాత తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మరొక మారు జీవన ప్రమాణం జరిగినటువంటి తన ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ప్రస్తుతంలో మీరందరూ కూడా మా యొక్క విజయానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పాను కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇక్కడ అగ్రిగోల్డ్ లో డబ్బులు దాచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఇవాళ అగ్రిగోల్డ్ సంస్థ ఎవరి వల్ల మూతపడిందో తెలుసమ్మా? కేవలం చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క తనయుడు లోకేష్ బాబు గారి వలన. అగ్రిగోల్డ్ సంస్థ అంతకుముందు బాగానే ఉంది, కానీ 2014లో ఎన్నికల తదనంతరం ఆ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పేరుతోటి మన ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత దానికి దగ్గరలోనే అగ్రిగోల్డ్ సంస్థ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి సొమ్ముతోటి భూములు కొని వ్యాపార రంగాలు విస్తరణ చేసి హాయిలాండ్ అనేటువంటి ఒక పెద్ద టూరిజం ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేసి
దానికి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి. దాని దగ్గరలోనే రాజధాని వచ్చింది. రాజధాని అక్కడ వచ్చిన తర్వాత ఆ భూములను, ఆ సంస్థ యొక్క ఆస్తులను ఎలాగైనా కారు చౌకగా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు రూపాయి ఆస్తిని, రూపాయి స్థల, రూపాయి సొమ్ముని, రూపాయి ఆస్తి